దివంగత కాపు నేత వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి కాకినాడలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శారదమ్మ గుడి సమీపంలోని ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడ్డూరి బుజ్జి, ప్రధాన కార్యదర్శి వర్మ, క్షత్రియ పరిషత్ కార్యవర్గ సభ్యులు, పరిషత్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి ఉత్సవాలు టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే యేసుదాస్ గారు, జీరు గారితో అటెండ్ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విగ్రహం ఏర్పాటులో కొండబాబు గారి పాత్ర ఎంతో ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కృషితోనే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అంచేత ప్రతి సంవత్సరం మాత్రం నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఈ జయంతి రోజు మాత్రం ఇక్కడ రావడం, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు జయంతి ఇవన్నీ కూడా. వీళ్ళందరినీ కూడా అభినందించిన విషయం. వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం తెలుసుకోవాల్సిందంటే, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకి ఎలా చేయాలి, సహాయం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కొద్ది కాలపు పని వల్ల ఈవేళ ప్రజల మనసులో నిలిచిపోయాడు. ఓకే సార్, ఈరోజు ప్రజల మనిషి నిరంతరం వంగవీటి మోహన్ రంగా రోజున ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు 79 సంవత్సరాలు ఆయన మన మధ్య లేనప్పుడు కూడా ఈరోజున ఎంతో ఘనంగా గుర్తు చేసుకుంటాం. ఈరోజు చాలామంది నాయకులు ఉంటారు, కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి నాయకుల్లో వంగవీటి మోహన్ రంగా ఒకరిని ఆయన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రతికి న్యాయం జరగాలని ఆలోచనలో పనిచేసినట్టు అదే స్ఫూర్తితో చాలామంది ఈరోజు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఒక నాయకత్వం ఎక్కడైనా పనిచేసినప్పుడు ఆ నాయకత్వం స్ఫూర్తి వెళ్తే అన్ని విజయాలు సాధిస్తామని కూడా సంబంధించిన ఏదైనప్పుడు కూడా ఈరోజు కాకినాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఆ రోజున అప్పటి నుంచి కూడా ఎంతగా ఘనంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఇక్కడ కమిటీ వాళ్ళు ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా టైంలోనే ఇది పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని ఒక స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ సంఘ నాయకులందరూ కూడా. ఇక్కడ ప్రాంత ప్రజలు పూర్తిగా మన మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నాం. ప్రజల కష్టాలని తీర్చడంతో నాయకుడయ్యాడు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడికి 79వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి రాబోయే తరాల వారందరికీ కూడా తెలియజేసుకున్నాను. మరిన్ని విగ్రహాలు ఆయన ప్రతి ప్రాంతాల్లో వాళ్ళ వాడల్లో కూడా నిలిచాయంటే ఆయన ఒక మహాశక్తి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అప్పట్లో బెజవాళ్ళలో కష్టం వస్తే కనక దుర్గమ్మ వారిని మొక్కుకునేవారు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారికి మొక్కునేవారు అని చెప్పి నేను
తెలియజేసుకున్నాం. ఈ రోజున 44వ వార్డులో ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 79వ జయంతిని ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఈ వార్డులో చాలా అత్యంత వైభవంగా చేస్తుంటారు. 44వ వార్డు వారికి నేను ప్రత్యేకంగా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి. ఆయన ఎప్పుడైతే రాజకీయం ఆరంగేట్రం చేశారో అప్పటి నుంచి కూడా ఆయన కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పోరాడారు. అలాగే ఆయన అసూలు దాల్చడం కూడా జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వీరుణ్ణి మన దేశం కోల్పోయింది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క జయంతి సందర్భంగా 44వ వార్డు వారు పెద్దలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అన్ని కులాలు ఏకస్తులై ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ పట్టణంలో చేయడం చాలా గర్వకారణం. ముఖ్యంగా నేను తెలిపేది ఏంటంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని కులాలని బడుగు బలహీన వర్గాలని కలుపుకొని వారి యొక్క అభ్యున్నతి కోసం మనం పాటుపడాలని నేను మీ అందరినీ మనసా వాచా కర్మ కూర్చున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను ఈ కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ తోడుగా ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా అన్ని మతాలని ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే నేషనల్ ఇంటిగ్రిటీ కోసం పోరాడుతున్నారో అన్ని మతాలు ఒకటమైన పోరాడుతున్నారు. అల్లూరి సీతారామరాజు గారు జయంతి కూడా ఉంది ఈ రోజుని. ఆ అల్లూరి జయంతి ఆయనకు కూడా నేను నా యొక్క వందనాలు అర్పిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మన కాకినాడ పట్టణంలో అందరూ ఒకటే కులం, అది మన జనసేన కులం, తర్వాత కాకినాడ కులం, తర్వాత మన కోటమి కులం. ఈ కులంగా మనం ముందుకెళ్తూ అందరినీ బడుగు బలహీన వర్గాలను హక్కునెత్తుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని సవినయంగా అందరికీ చేతులెత్తి జోడించాలని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.